హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. దిస్ ఈజ్ సుష్మిత. ఈ రోజు మనం నెట్ఫ్లిక్స్ లో సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ వెడ్నెస్డే గురించి పూర్తి వివరణాత్మకంగా మాట్లాడబోతున్నాం. ఈ సిరీస్ ఒక కామెడీ హారర్, సూపర్ న్యాచురల్ మిస్టరీ, టీన్ డ్రామా జానర్ల మిశ్రమం. ఈ సిరీస్ ఆడమ్స్ ఫ్యామిలీ స్పిన్ గా రూపొందింది మరియు దీనిలో వెడ్నెస్డే ఆడమ్స్ అనే పాత్ర ప్రధానంగా కనిపిస్తుంది. ఈ సిరీస్ లో జెనా ఓర్టెగా ప్రధాన పాత్రలో నటించారు మరియు దర్శకుడు టిమ్ బర్టన్ ఈ సిరీస్ కి తన గోతిక్ టచ్ ని ఇచ్చారు. సో ఈ సిరీస్ స్టోరీ, క్యారెక్టర్స్, టెక్నికల్ ఆస్పెక్ట్స్, కాంట్రవర్సీలు మరియు నా అభిప్రాయం గురించి వివరంగా చర్చిద్దాం. సిద్ధంగా ఉన్నారా? అయితే ప్రారంభిద్దాం. This is the first time you've ever willingly returned to a school. సిరీస్ ఓవర్ వ్యూ. Like returning to the scene of the crime. వెడ్నెస్డే అనేది నెట్ఫ్లిక్స్ లో 2022 నవంబర్ 23న రిలీజ్ అయిన ఒక అమెరికన్ కామెడీ హారర్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ ను ఆల్ఫ్రెడ్ గౌ మరియు మైల్స్ మిల్లర్ సృష్టించారు మరియు టిమ్ బర్టన్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ఆడమ్స్ ఫ్యామిలీ అనే ప్రసిద్ధ ఫ్రాంచైజీ నుండి తీసుకోబడింది. ఇది మొదట 1960లలో టీవీ సిరీస్ గా, ఆ తర్వాత సినిమాలుగా ప్రేక్షకులను అలరించింది. ఈ సిరీస్ లో వెడ్నెస్డే ఆడమ్స్ అనే టీనేజ్ అమ్మాయి తన జీవితంలో కొత్త దిశను నెవర్ మోర్ అకాడమీలో తన సాహసాలను చూపిస్తుంది. ఈ సిరీస్ లో జెనా ఓర్టెగా, గ్విండోలిన్ క్రిస్టీ, క్యాథరిన్ జెటా జోన్స్, లూయిస్ గుజ్మాన్, ఫ్రెడ్ ఎర్మిషన్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్ 8 ఎపిసోడ్లో ఉంది. ప్రతి ఎపిసోడ్ 46 నుంచి 57 మినిట్స్ నిడివి కలిగి ఉంటుంది. స్టోరీ వివరణ. Wednesday Addams. It is an honor to meet the savior of Nevermore. సిరీస్ కథ వెడ్నెస్డే ఆడమ్స్ అనే టీనేజ్ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. వెడ్నెస్డే స్మార్ట్, సర్కాస్టిక్ మరియు కొంచెం డెడ్ ఇన్సైడ్ ఫీల్ కలిగిన పాత్ర. ఆమె తన స్కూల్లో తన సోదరుడు పక్స్లీని బుల్లీ చేసిన వాళ్లపై పగ తీర్చుకోవడానికి ఒక డెడ్లీ ప్రాంక్ చేస్తుంది. ఆమె స్కూల్ ఈవెంట్లో బుల్లీలు ఈత కొడుతున్న పూల్లో పిరాన్హాస్ ను వదులుతుంది. దీనివల్ల ఆమె స్కూల్ నుండి ఎక్స్పెల్ అవుతుంది. ఆమె తల్లిదండ్రులు మోర్టిసియా మరియు గోమెజ్ అడామ్స్ ఆమెను నెవర్ మోర్ అకాడమీ అనే అవుట్ కాస్ట్ల కోసం ఉన్న ఒక బోర్డింగ్ స్కూల్ కి పంపిస్తారు. ఈ అకాడమీ వారి సొంత పాఠశాల కూడా, ఎందుకంటే వారు కూడా అక్కడే చదువుకున్నారు. నెవర్ మోర్ అకాడమీ అనేది ఒక గోతిక్ సూపర్ న్యాచురల్ వాతావరణం కలిగిన స్కూల్. ఇక్కడ వేర్ వోల్ఫ్స్, వైంపైర్స్, నరేన్స్ మరియు ఇతర మాన్స్టర్స్ చదువుకుంటారు. వెడ్నెస్డే ఈ కొత్త వాతావరణంలో సర్దుకోవడానికి ప్రయత్నిస్తూ తనలో ఉన్న సైకిక్ సామర్థ్యాలను కనుగొంటుంది. అదే సమయంలో సమీపంలో జెరిచో అనే టౌన్లో ఒక వరుస హత్యలు జరుగుతాయి మరియు ఈ మిస్టరీని ఛేదించడానికి వెడ్నెస్డే రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలో ఆమె తన తల్లిదండ్రుల గతంలో జరిగిన ఒక సూపర్ న్యాచురల్ మిస్టరీని కూడా కనుగొంటుంది. ఇది ఆమె జీవితాన్ని మరింత క్లిష్టతరం చేస్తుంది. సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ ఒక కొత్త ట్విస్ట్ ని తీసుకొస్తుంది. మొదటి ఎపిసోడ్ లో వెడ్నెస్డే నెవర్ మోర్ కి వస్తుంది మరియు రోవన్ అనే స్టూడెంట్ పై జరిగిన ఒక దాడిని చూస్తుంది. కానీ తర్వాత అతను సజీవంగా కనిపిస్తాడు. ఈ ఘటన ఆమెను మిస్టరీలోకి లాగుతుంది. రెండో ఎపిసోడ్ లో ఆమె పోయికప్ అనే రేస్ లో పాల్గొంటుంది. ఇక్కడ ఆమె బియాన్కా అనే సైరన్ తో పోటీ పడుతుంది. మూడో ఎపిసోడ్ లో ఆమె జెరిచో టౌన్ లో అవుట్ రీచ్ డేలో పాల్గొంటూ సీక్రెట్ సొసైటీ గురించి తెలుసుకుంటుంది. నాలుగో ఎపిసోడ్ లో రవెన్ డాన్స్ లో టైలర్ మరియు జావియర్ మధ్య జెలసీ డ్రామా చూస్తాం. ఐదో ఎపిసోడ్ లో గోమెజ్ అడామ్స్ పై ఒక హత్య ఆరోపణ వస్తుంది మరియు వెడ్నెస్డే దాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆరో మరియు ఏడో ఎపిసోడ్ లో ఆమె స్నేహితులతో ఉన్న సంబంధాలు ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది మరియు ఎనిడ్ జావియర్లతో ఆమె సంబంధాలు మరింత క్లిష్టమవుతాయి. చివరి ఎపిసోడ్ లో ఆమె పురాతన దుష్టశక్తితో ఆమె పోరాడాల్సి వస్తుంది మరియు ఈ ప్రక్రియలో ఆమె స్నేహితుల సహాయం తీసుకుంటుంది. క్యారెక్టర్స్ మరియు నటన. I break out into hives and then the flesh peels off my bones. జెనా ఓర్టెగా ఈ సిరీస్ లో వెడ్నెస్డే పాత్రలో అద్భుతంగా నటించారు. ఆమె స్టోయిక్, సర్కాస్టిక్ మరియు డెడ్ పాన్ ఎక్స్ప్రెషన్స్ తో వెడ్నెస్డే పాత్రకు ప్రాణం పోశారు. ఆమె నటన సిరీస్ కి ఒక పెద్ద అసెట్. ఆమె సూక్ష్మమైన ముఖ కలయికలు, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ తో పాత్రలోని ఎమోషనల్ డెప్త్ ని చూపించారు. ఆమె నటనకు ఈ సిరీస్ 12 Emmy నామినేషన్లో 1 లీడ్ యాక్ట్రెస్ కేటగిరీలో వచ్చింది. ఇది ఆమె నటన నైపుణ్యానికి నిదర్శనం. ఎమా మైర్స్. ఎనిడ్ అనేది వెడ్నెస్డే రూమ్మేట్, ఒక వేర్ వోల్ఫ్ పాత్ర. ఎమా మైర్స్ ఈ పాత్రలో బబ్లీ, కలర్ఫుల్ మరియు ఆప్టిమిస్ట్ గా నటించారు. ఇది వెడ్నెస్డే డార్క్ పర్సనాలిటీకి పూర్తి వ్యతిరేకం. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సిరీస్ కి ఒక హైలైట్. క్యాథరిన్ జెటా జోన్స్ మోర్టిసియా పాత్రలో. క్యాథరిన్ జెటా జోన్స్ ఎలిగెంట్ మరియు మిస్టరియస్ గా కనిపించారు
ఆమె వెడ్నెస్డేతో ఉన్న సంబంధం తల్లి కూతురు డైనమిక్స్ సిరీస్ లో ఒక ముఖ్యమైన అంశం. లూయిస్ గజ్మాన్ గోమెజ్ పాత్రలో లూయిస్ గజ్మాన్ చాలా ఎనర్జెటిక్ గా ఫ్యాషనేట్ గా కనిపించారు. ఆయన పాత్ర సిరీస్ కి ఒక లైట్ హార్టెడ్ టచ్ ఇచ్చింది. ఇతర క్యారెక్టర్స్ హంటర్ డుహాన్, పెర్సీ హైన్స్ వైట్, జాయ్ సండే మరియు ఫ్రెడ్ ఆర్మిసన్ వంటి నటీనటులు కూడా తమ పాత్రలతో సిరీస్ కి డెప్త్ జోడించారు. ముఖ్యంగా ఎనీడ్ మరియు వెడ్నెస్డే మధ్య స్నేహం, టైలర్ మరియు జావియర్ తో ఆమె రొమాంటిక్ టెన్షన్ సిరీస్ కి ఒక బ్యాలెన్స్ ఇచ్చాయి. టెక్నికల్ ఆస్పెక్ట్స్ దర్శకత్వం టిమ్ బర్టన్ ఈ సిరీస్ కి తన సిగ్నేచర్ గోతిక్ స్టైల్ ని తీసుకొచ్చారు. నెవర్మోర్ అకాడమీ ఒక విజువల్స్, డార్క్ అండ్ కుకీ వాతావరణం మరియు సిరీస్ లోని హారర్ ఎలిమెంట్స్ బర్టన్ స్టైల్ ని ప్రతిబింబిస్తాయి. ఆయన దర్శకత్వం సిరీస్ కి ఒక యూనిక్ ఫీల్ ని ఇచ్చింది. సినిమాటోగ్రఫీ డేవిడ్ లెంజన్బెర్గ్ మరియు టిమ్ ఇవిస్ సినిమాటోగ్రఫీ సిరీస్ కి ఒక విజువల్ ట్రీట్. నెవర్మోర్ అకాడమీ ఒక గోతిక్ ఆర్కిటెక్చర్, జెరిచో టోన్ యొక్క సెట్టింగ్ మరియు రాత్రి సీన్స్ అన్ని చాలా ఆకట్టుకునేలా ఉంటుంది. వెడ్నెస్డే యొక్క బ్లాక్ అండ్ వైట్ దుస్తులు, కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్లతో కాంట్రాస్ట్ చాలా బాగుంది. సంగీతం డానీ ఎల్ఫ్మాన్ మరియు క్రిస్ బాకన్ సంగీతం సిరీస్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఆడమ్స్ ఫ్యామిలీ ఒరిజినల్ థీమ్ ని రీమిక్స్ చేస్తూ డార్క్ అండ్ క్రిపీ టోన్ ని జోడించారు. రావెన్ డాన్స్ సీన్ లో వెడ్నెస్డే డాన్స్ స్టెప్స్, దానికి తగ్గట్టుగా ఉన్న సంగీతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రొడక్షన్ డిజైన్ నెవర్మోర్ అకాడమీ సెట్స్, కాస్ట్యూమ్స్ మరియు ప్రోప్స్ అన్ని చాలా రియలిస్టిక్ గా గోతిక్ స్టైల్లో డిజైన్ చేయబడ్డాయి. వెడ్నెస్డే యొక్క బ్లాక్ డ్రెస్సెస్, ఎనీడ్ యొక్క కలర్ఫుల్ లుక్ మరియు స్కూల్ యొక్క ఆర్కిటెక్చర్ సిరీస్ కి ఒక యూనిక్ ఐడెంటిటీని ఇచ్చాయి. కాంట్రవర్సీలు వెడ్నెస్డే సిరీస్ రిలీజ్ అయిన తర్వాత పెద్దగా కాంట్రవర్సీలు ఎదుర్కోలేదు, కానీ కొన్ని విమర్శలు వచ్చాయి. కొంతమంది విమర్శకులు ఈ సిరీస్ ని ఒక సాధారణ టీన్ డ్రామాగా CW షోలతో పోల్చారు. ఇది ఆడమ్స్ ఫ్యామిలీ ఒక ఒరిజినల్ చార్మ్ ని కొంచెం తగ్గించిందని అన్నారు. అలాగే కొన్ని క్యారెక్టర్ ఆర్క్లు అస్థిరంగా ఉన్నాయని మరియు కథలో కొన్ని క్లిష్టమైన ఎలిమెంట్స్ ఉన్నాయని విమర్శలు వచ్చాయి. అయితే జెనా ఓర్టెగా నటన, టిమ్ బర్టన్ దర్శకత్వం మరియు సిరీస్ యొక్క విజువల్స్ ఈ విమర్శలను అధిగమించాయి. సీజన్ 2లో పెర్సీ హైన్స్ వైట్ సిరీస్ నుండి తప్పుకోవడం కూడా కొంత చర్చను రేకెత్తించింది. ఆయన స్థానంలో కొత్త క్యారెక్టర్స్ స్టీవ్ బుసేమి, లేడీ గాగా వంటి నటీనటులు జోడించబడ్డారు. ఇది ఫ్యాన్స్ లో ఆసక్తిని రేకెత్తించింది. మరియు ఈ సిరీస్ గురించి నా అభిప్రాయం ఏంటో కూడా చెప్తాను. వెడ్నెస్డే ఒక అద్భుతమైన వెబ్ సిరీస్. ఇది కామెడీ, హారర్ మరియు మిస్టరీని సమతుల్యంగా మిళితం చేస్తుంది. జెనా ఓర్టెగా నటన సిరీస్ కి ఒక పెద్ద హైలైట్ మరియు ఆమె వెడ్నెస్డే పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. టిమ్ బర్టన్ గోతిక్ స్టైల్, నెవర్మోర్ అకాడమీ ఒక విజువల్స్, సంగీతం సిరీస్ కి ఒక ప్రీమియం ఫీల్ ని ఇచ్చాయి. సిరీస్ లోని హాస్యం, డార్క్ ఎలిమెంట్స్ మరియు టీన్ డ్రామా అన్ని కలిపి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే కొన్ని చోట్ల సిరీస్ కొంచెం స్లో అనిపించవచ్చు మరియు కొన్ని క్యారెక్టర్ ఆర్కులు మరింత బాగా రాసి ఉంటే బాగుండేది. అలాగే టీన్ రొమాన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయని కొంతమంది ఫీల్ అవ్వచ్చు. కానీ సీజన్ 2లో ఈ అంశాన్ని తగ్గించి హారర్ పై ఎక్కువ ఫోకస్ చేస్తామని జెనా ఓర్టెగా చెప్పారు. మొత్తంగా వెడ్నెస్డే ఒక బీయింగ్ వర్త్ సిరీస్. ఇది ఆడమ్స్ ఫ్యామిలీ ఫ్యాన్స్ కి, అలాగే క్రైమ్ థ్రిల్లర్స్, హారర్ మరియు టీన్ డ్రామా ఇష్టపడే వారికి తప్పక నచ్చుతుంది. నెట్ఫ్లిక్స్ లో ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్ తో కూడా అందుబాటులో ఉంది, కాబట్టి తెలుగు ప్రేక్షకులు కూడా దీన్ని ఎంజాయ్ చేయవచ్చు. మరి మీరు ఈ సిరీస్ ఎందుకు చూడాలి అంటే, జెనా ఓర్టెగా నటన, వెడ్నెస్డే పాత్రలో ఆమె చూపించిన స్టోయిక్ మరియు సర్కాస్టిక్ పర్ఫార్మెన్స్, టిమ్ బర్టన్ స్టైల్, గోతిక్ విజువల్స్ మరియు క్రిపీ వాతావరణం, మిస్టరీ మరియు సస్పెన్స్, వరుస హత్యలు, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ మరియు ట్విస్ట్లతో కూడిన కథ, సంగీతం మరియు విజువల్స్, డానీ ఎల్ఫ్మాన్ సంగీతం, నెవర్మోర్ అకాడమీ ఒక అద్భుతమైన సెట్స్. మరి ఎవరు చూడొచ్చు? హారర్, మిస్టరీ, కామెడీ మరియు టీన్ డ్రామా ఇష్టపడే వారికి ఈ సిరీస్ పర్ఫెక్ట్. ఆడమ్స్ ఫ్యామిలీ ఫ్యాన్స్ కి ఈ సిరీస్ ఒక ట్రీట్. నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉన్నవారు ఈ సిరీస్ ని తప్పక చూడాలి. మరియు తెలుగు డబ్బింగ్ ఆప్షన్ కూడా ఉంది, కాబట్టి తెలుగు ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేయవచ్చు. సో వెడ్నెస్డే ఒక అద్భుతమైన వెబ్ సిరీస్. ఇది జెనా ఓర్టెగా నటన, టిమ్ బర్టన్ దర్శకత్వం మరియు ఆడమ్స్ ఫ్యామిలీ ఒక కుకీ చార్మ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సిరీస్ లోని మిస్టరీ, హారర్ మరియు కామెడీ ఎలిమెంట్స్ అన్నీ కలిసి ఒక బింగ్ వర్త్ అనుభవాన్ని అందిస్తాయి. సీజన్ 2 2025 ఆగస్ట్ 6న రిలీజ్ కాబోతుంది మరియు ఇది మరింత డార్క్, యాక్షన్ ప్యాక్డ్ గా ఉంటుందని జెనా ఓర్టెగా చెప్పారు. మరి మీరు ఈ సిరీస్ చూసారా? మీకు ఎలా అనిపించింది? కామెంట్స్ లో తప్పక చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బై.